ఏపీలోని కూటమి సర్కార్కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్, కోల్కతా, నాగ్పూర్, చెన్నైని కలుపుతూ రైల్వే లైన్ నిర్మించుకున్నారు. దీనికి 2245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం వరుసగా నిధులను, ప్రాజెక్టులను మంజూరు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం వద్ద 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం 252 కోట్ల 42 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులని తీర్చడంతో పాటు రోడ్డు భద్రతని కూడా మెరుగుపరుస్తుందని, రవాణా సౌకర్యాలు కూడా బాగుపడతాయని నితిన్ గడ్కరీ వివరించారు. వీటన్నింటితో పాటు ఆర్థికపరమైన కార్యకలాపాలు కూడా మెరుగుపడి స్థానిక ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా గణనీయమైన అభివృద్ధి వస్తుందని నితిన్ గడ్కరీ చెప్పారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు ఏపీకి పెద్ద బూస్ట్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రైల్వే ప్రాజెక్టు అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అర్ధ శతాబ్దం విలువైన సమయం వృధా అయిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వీలైనంత త్వరగా రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కొత్త రైల్వే లైన్తో అమరావతికి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం జరుగుతుందన్నారు. 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ 4 ఏళ్లుగా పూర్తవుతుందని తెలిపారు. కృష్ణానదిపై రైల్వే వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. ఇక పనులు వేగవంతం చేయాలని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ అంశం పెండింగ్ లో ఉందని చంద్రబాబు తెలిపారు. విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. గుర్లలోని డయేరియా బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు గుర్లలో 14 మంది డయేరియాతో చనిపోయారని జగన్ తెలిపారు. కుటుంబ ఆస్తుల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ తొలిసారి స్పందించారు. తన తల్లి, చెల్లి ఫోటోలు పెట్టి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి అన్ని కుటుంబాల్లోనూ ఉండేవని, ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపేసి ప్రజలపైన దృష్టి పెట్టాలన్నారు. తమ కుటుంబ వ్యవహారంలో రాజకీయం చేయడం ఎందుకని జగన్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహార శైలి, ప్రవర్తనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. కండిషన్లు పెట్టి తల్లికి, చెల్లికి ఆస్తులు పంచుతానని జగన్ అనడం సరికాదని చంద్రబాబు అన్నారు. దీన్ని తాము డైవర్షన్ చేశామా అని ప్రశ్నించారు చంద్రబాబు. అలాగే అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా లక్షల్లో పరిహారం ఇస్తామని జగన్ ప్రకటిస్తున్నారని, దోచుకున్న సొమ్ము తిరిగి ప్రజల దగ్గరికే చేరుతుందని చంద్రబాబు అన్నారు. 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ కుటుంబ వ్యవహారం మీద టీడీపీ ఎక్స్లో పోస్టు పెట్టారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. జగన్ను పతనం చేయాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని పేర్ని నాని అన్నారు. షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులను ఇప్పటికే జగన్ ఇచ్చారని, వ్యాపారాల్లో వచ్చే ఆదాయాల్లోనూ వాటాలిచ్చారని తెలిపారు. చెల్లిపై ప్రేమ ఉంది కాబట్టే జగన్ ఆస్తులిచ్చారని, జగన్ స్వార్జిత ఆస్తులను అఫిడవిట్లో చూపించారని చెప్పారు. చంద్రబాబు తన తోబొట్టువులకు ఎంత ఆస్తి పంచారని పేర్ని నాని ప్రశ్నించారు. న్యూజిలాండ్తో పూణేలోని 2వ టెస్ట్ ఆడుతున్న టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. టీం సౌదీ బౌలింగ్లోని జస్ట్ స్కోర్ 1 వద్ద రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గిల్ 10, జైస్వాల్ 6 పరుగులతో క్రీజులో నిలిచారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌట్ అయింది. 3.5 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన భారత్ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 59 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. సుందర్ బౌలింగ్లో 5 కివీస్ బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 59 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించారు. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్లు డెవ్వాన్ కాన్వే 76, రచిన్ రవీంద్ర 65 పరుగులు చేశారు. మిగిలిన వారు చెప్పుకోదగ్గ రీతిలో బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి రామానాయుడుతో పాటు జిల్లాల నుంచి వచ్చిన ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులు, ఆర్థిక అవసరాలను, పెండింగ్లో పనులపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. ఏపీలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పురోగతి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 76,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నట్లుగా అధికారులు సీఎంకు తెలిపారు. ప్రాజెక్టుల వారీగా పనులపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాళ్ళ పార్టీ నేతలే జగన్ను నమ్మే పరిస్థితి లేదని హోంమంత్రి వనిత అన్నారు. తల్లి చెల్లిపై ఏదో ఒకరోజు జగన్ కేసు పెడతారని తాను అనుకున్నానని చెప్పారు. సీఎం కుర్చీ కోసం సొంత బాబాయిని చంపేశారని అనిత ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రోడ్లు వేయనున్నానని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పెండింగ్ బిల్లులు ఏవైనా ఉంటే త్వరితగతిన క్లియర్ చేస్తామని, గంజాయి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు ప్రోత్సాహం అందిస్తామని ఆమె తెలిపారు. అలాగే గిరిజనులకు ఆర్థికంగా ఆదుకుంటామని, పార్టీలతో సంబంధం లేకుండా సేవ చేస్తున్నామని ఆమె వెల్లడించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ టీజీఓ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వారు ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. బీఆర్ఎస్ పోరుబాట సభలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడేదే లేదని, జైలుకెళ్లేందుకు సిద్ధమని కేటీఆర్ అన్నారు. పోలీసులు, అధికారులు న్యాయంగా పనిచేయాలన్నారు. అన్యాయంగా వ్యవహరిస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. మహిళలు చీటింగ్ కేసులు పెడితే కాంగ్రెస్ పార్టీ మిగలదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ లో తనకు జరుగుతున్న అన్యాయం, పరిణామాలను వివరిస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లాగే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2-3 రోజుల్లో రాష్ట్రంలోని సంచలనం జరగబోతుందన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యులపైన ఫైల్స్ అన్ని సిద్ధమయ్యాయని తెలిపారు. నవంబర్ 1 నుంచి 8 వరకు అందరూ లోపలికి వెళ్తారని, పక్కా ఆధారాలున్నాయని, ఎవరిని వదిలిపెట్టేదే లేదని తెలిపారు. తెలంగాణ బీజేపీ నేతలు 2వ రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను కలిసి పరామర్శించారు. మొత్తం 9 బృందాలుగా బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులను కలిసి పరిస్థితులు పరిశీలించారు. ఈ బృందాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఉన్నారు. హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే నిలయంలో తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. రైల్ హోల్టింగ్, కొత్త రైల్వే లైన్, రైల్వే అండర్ బ్రిడ్జిలు, అండర్ పాసుల సమస్యలను అధికారుల దృష్టికి ఎంపీ డీకే అరుణ తీసుకెళ్లారు. నియోజకవర్గాల వారీగా రైల్వే సమస్యలు, అభివృద్ధిపై అధికారులతో చర్చలు చేసి మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల ఈ ఆర్ఓబీ ఇబ్బందులు ఉన్నట్లు అధికారుల దృష్టికి ఎంపీ డీకే అరుణ తీసుకెళ్లారు. తమ నియోజకవర్గాల పరిధిలో ప్రతిపాదనలను ఈ మీటింగ్లో ఎజెండాలో చేర్చకపోవడంపై ఎంపీ అరుణ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే ప్రభాకర్ విచారణకు గైహాజరు కావడంతో నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సమన్లు ఇచ్చిన తర్వాత కూడా కోర్టుకు రాకపోవడంపై మండిపడ్డ న్యాయస్థానం నవంబర్ 5న తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపింది. ఈ మేరకు విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసిన కోర్టు ఈసారి కోర్టుకు రాకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఇక తెలంగాణ హైకోర్టు తన బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అదనపు ఎస్పీ తిరుపతన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఛార్జిషీట్ ఫైల్ చేసి 3 నెలలైనా హైకోర్టు బెయిల్ ఎందుకు నిరాకరించిందని సుప్రీంకోర్టు ధర్మాసనం సందేహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి విచారణని నవంబర్ 27కి వాయిదా వేసింది.
గుంటూరు జిల్లా తుళ్లూరులోని మాజీ వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఆక్రమించిన 2 ఎకరాల్లోని ఆక్రమణలని సిఆర్డీఏ అధికారులు తొలగించారు. ఉద్దండరాయనిపాలెం సిడ్ యాక్సెస్ వెంబడి 2 ఎకరాల స్థలాన్ని ఆక్రమించిన నందిగాం సురేష్ విజిటర్స్ ఆఫీస్ నిర్మించాలని అధికారులు చెబుతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది. లేడీ కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. దీంతో 2 వారాలుగా ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే తాజాగా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జానీ మాస్టర్ కు ఊరట దక్కింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని వాంతులు విరోచనాలతో 2 వ్యక్తులు మరణించడంపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న బోర్లలోని నీటిని విజయవాడ ల్యాబ్కు పంపాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా బోర్లలో అన్నింటినీ మూసివేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని సూచించారు. కెనడాలో లిబరల్ పార్టీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ట్రూడో పైన స్వపక్షంలోని అసంతృప్తి బగ్గుమంది. ఆయన రాజీనామా చేయాలని పలువురు లిబరల్ సభ్యులు డిమాండ్ చేశారు. ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై మొత్తం 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేశారని కెనడా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. అక్టోబర్ 28 వరకు డెడ్లైన్ విధించినట్లు తెలుస్తుంది. బుధవారం జరిగిన ఆ పార్టీ క్లోజ్ డోర్ సమావేశం నిర్వహించింది. మరోవైపు ఎలాగైనా 4వ సారి ప్రధానిగా గెలిచి చరిత్ర సృష్టించాలని ట్రూడో పట్టుదలగా ఉన్నారు. 100 ఏళ్లలో కెనడాలో ఏ ప్రధాని వరుసగా 4 ఎన్నికల్లో విజయం సాధించలేదు. మంచిర్యాల జిల్లా హసీపూర్ మండలం గుడిపేట్ 13వ బెటాలియన్ ఎదుట రహదారిపై పోలీసులు కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టి ధర్నా నిర్వహించారు. సెలవులు విధానాన్ని మార్చాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్ల వరకు ఒకే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని వారు కోరారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన రీసర్వే రెవెన్యూ సమస్యల గ్రామ సభలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న సమస్యలపై అధికారులను ఆరా తీశారు. అయితే సహనంగా విని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ సొంత చెల్లి తల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్రానికి ఏం చేస్తారని విమర్శించారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం చంద్రబాబు నెరవేరుస్తారన్నారు. కడప జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తుంది. గంజాయి అమ్మకాలపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కు బానిసైన బాధితుల తల్లిదండ్రులతో ఎస్పీని కలిసి వారి సమస్యలను ఎస్పీకి వివరించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా డ్రగ్ కంటెంట్ ఉన్న మందులు మెడికల్ షాపుల్లో అమ్ముతున్నారని, డ్రగ్స్ విచ్చలవిడిగా లభించడం వల్ల యువత పెడదారి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీ తప్పిదాల వల్ల కడప నగరంలో గంజాయి, డ్రగ్స్ ఇష్టానుసారంగా అమ్ముతున్నారని విమర్శించారు. డ్రగ్స్ అమ్మకాలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ 4.5 నెలల్లోనే అమలుకు నోచుకోనున్నాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు రాజమండ్రి నగర ప్రజలు 5 హామీలు ఇచ్చాను. రాజమండ్రి సరస్వతి ఘాట్ నుంచి పర్యాటక పుణ్యక్షేత్రాల దర్శనం బస్సు ప్రారంభిస్తున్నామని, కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారామం మీదుగా వాడవల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈ టూర్ ఉంటుందని వివరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా రేపటి నుంచి ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో జ్యోతుల నవీన్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారందరికీ ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 60 రోజుల పాటు కోచింగ్ ఉచితంగా ఇవ్వనున్నారు. ఇక డిగ్రీ చదివి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా అప్రజాస్వామికంగా నడుస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ విదేశాల నుంచి నడిపించడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు సపోర్ట్ చేశారన్నారు. తమకు 63 సీట్లు కాకుండా 80 సీట్లు వస్తే ఇవన్నీ ఉండకపోయేవని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొత్తగూడెం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మెదక్లోని నూతన మెడికల్ కళాశాలలో క్లాసులను మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం కళాశాల మొత్తం తిరిగి పరిశీలిస్తారు. తర్వాత విద్యార్థులకు యూనిఫామ్లు అందజేశారు. మెడికల్ కళాశాలలో తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన రావాలన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం దౌలతాబాద్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన వారికి మంత్రి అభినందించారు. ఈ ఆరోగ్య కేంద్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తామన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తెచ్చేందుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కలిసి కృషి చేస్తామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గుమ్మగుట్ట మండలం భైరవాణి తిప్ప ప్రాజెక్టు వరద నీటిలో పూర్తి స్థాయిలో నిండుకుండలా మారడంతో రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు డ్యాంను సందర్శించి గంగమ్మకు వేద పండితులతో ప్రత్యేక పూజలు చేసి జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలువ ఎడుమ, కుడి కాలువలను సాగునీటికి విడుదల చేశారు. క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పత్తికొండ ఎమ్మెల్యే శాంబాబు అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో పోలీసు అమరవీరుల వార్షికోత్సవాలు సందర్భంగా క్రికెట్ టోర్నమెంటు నిర్వహించనున్నారని పోలీసులు, న్యాయవాదులు, ఉద్యోగులు, పాత్రికేయులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరామయ్య, ట్రైనీ డీఎస్సీ ఉషాశ్రీ, టీడీపీ నేతలు పాల్గొన్నారు. తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. ముందుగా వారిని దేవస్థాన ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర శ్రీ స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాపట్ల జిల్లాలో శిశు విక్రయం వ్యవహారం కలకలం రేపింది. బాపట్ల పట్టణంలోని 11వ వార్డు ఇందిరానగర్ కాలనీలోని వెంకటేశ్వరమ్మ అనే మహిళ తనకి పుట్టిన 3 నెలల పిల్లవాడిని ₹1,00,000 అమ్మేసింది. చీమకుర్తికి చెందిన అల్లూరమ్మ బాలుణ్ణి కొనుక్కుంది. సమాచారం అందడంతో ఐసీడీఎస్ అధికారులు బాలుణ్ణి రక్షించారు. శిశువుని సీడీపీఓకి అప్పగించారు. కన్నతల్లితో పాటు మహిళపై కూడా ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై బాపట్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ స్పా సెంటర్లలో కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో దాడులు చేసినట్లు సీఐ అజయ్ కుమార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి దుండిగల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక ప్రదేశాల్లో పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. సైబర్ నేరాలు, రియల్ ఎస్టేట్ మోసాలపై దృష్టి సారించామని కమిషనర్ మహంతి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ముందు ఓ మహిళ ఆందోళన చేపట్టింది. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తన తండ్రితో కలిసి తనను వేధిస్తున్నాడని హర్షవర్ధిని అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టించుకోవడం లేదని వాపోయింది. ఎలాగైనా తనకు తన 2 బిడ్డలకు న్యాయం చేయాలని కోరింది. సమాచారం అందుకున్న పోలీసులు కలెక్టరేట్కు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళ ఆందోళన విరమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఖమ్మం జిల్లా మదిరలో ఉద్రిక్తత నెలకొంది. చింతకాని ప్రొద్దుటూరులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుల్లయ్యను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఓ పెండింగ్ కేసు విషయంలో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అయ్యప్పమాలలో ఉన్న పుల్లయ్యను తీసుకుని వెళ్తుండగా మహిళలు అడ్డుకున్నారు. దీంతో మహిళలను పోలీసులు నెట్టివేశారు. పుల్లయ్యను టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేయడం అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ తాతా మధు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ములుగు జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. బోధన రుసుమును, ఉపకార వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రదర్శన నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకున్నప్పటికీ బోధన రుసుము, ఉపకార వేతనాలు చెల్లించకపోవడంపై ప్రైవేటు యాజమాన్యాలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోపించారు. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని రాకపోకలను పునరుద్ధరించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. పిచ్చికుక్క దాడిలో ఇప్పటి వరకు 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతరం వైఎస్ ఎంపీపీ పతివాడ రాజారావు, గవిడి సురేష్, కర్రోతు ప్రసాదులు ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అధిక శబ్దాలతో శబ్ద కాలుష్యం చేస్తున్న ద్విచక్ర వాహనాలపై కర్నూలు పోలీసులు చర్యలు చేపట్టారు. కర్నూలు పరిధిలోని వాహనాల లైసెన్సులను ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పరిశీలించి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నామని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 110 సైలెన్సర్లను కొండారెడ్డి బురుజు వద్ద రోడ్ రోలర్లో కింద వేసి తొక్కించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను వ్యతిరేకంగా వాహనాలను నడిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతపురం జిల్లా గుంతకలలో వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట మునిగిపోయింది. గుంతకల్లు పామిడిలో 10 ఎకరాల పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. పామిడిలో లక్ష్మణ అనే రైతుకు చెందిన 5 ఎకరాల వరి పంట నేల కొరిగింది. దీంతో 3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా జగదీష్ నగర్లోని మద్యం దుకాణం వద్ద 3 రోజులుగా మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణం పెట్టొద్దు అంటూ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలకు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు. అంతేకాకుండా మహిళలతో పాటు ఆందోళనలో ఐద్వా నేతలు కూర్చున్నారు. మద్యం దుకాణం తెరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ములుగు జిల్లాలో నకిలీ హక్కు పత్రాలు ముద్రించి అటవీ భూములు స్వాహా చేయడానికి ప్రయత్నించిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి 5 వ్యక్తులను అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు వారి వద్ద నుంచి 400 నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి తయారీకి ఉపయోగించిన కంప్యూటర్, ప్రింటర్, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణకు వీరిని అటవీ శాఖ అధికారులు పోలీసులకు అప్పగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 17వ బెటాలియన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ భార్యలు ధర్నాకు దిగారు. బెటాలియన్లో తమ భర్తలు వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా వారి భర్తలు తమతో ఉండటం లేదని వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా విధులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నిరసన చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే ఇదే తరహాలో 2 రోజుల క్రితం నల్గొండ 12వ బెటాలియన్ పోలీసుల భార్యలు ధర్నా చేపట్టగా 6 పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.